హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేటప్పటికి బనానా కర్రీ అనమాట. మనం బనానా తోటి ఫ్రై చేస్తాము, పులుసు కూరలాగా చేసుకుంటాము, అండ్ దెన్ కూరలాగా చేసుకుంటాము. సో నేను ఇవాళ వచ్చేటప్పటికి కూరలాగా చేస్తున్నాను అనమాట. ఈ కూర చేయడానికి ముందు బనానాని పీసెస్గా కట్ చేసేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. నేను డైరెక్ట్గా స్టవ్ మీద కడాయిలో బాయిల్ చేసేసుకున్నాను అనమాట. లేదు కుక్కర్లో బాయిల్ చేసుకోవాలనుకుంటే 2 విజిల్స్ సరిపోతుంది, మరి స్మాష్ అవ్వక్కర్లేదు. సో ఇక్కడ మనకు కర్రీకి కర్రీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో నేను ఒక పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, సాల్ట్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి ఇట్లా మనకు పచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ లాగా చేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇలా ఉంటే కొంచెం టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది అనమాట. సో నేను అట్లా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టేసి పోపు వేసేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ కరివేపాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను దాన్ని వేయట్లేదు. సో పోపు వేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందనమాట. నేను బనానాను యాడ్ చేసే క్లిప్పింగ్ మిస్ అయింది. సో ఇంకా పోపు అయిన తర్వాత బనానా పీసెస్ని వేసేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇది ఎక్కువసేపు కూడా టైం పట్టదు. ఆల్రెడీ మనము బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో దీంట్లో పీసెస్ వేసేసిన తర్వాత పసుపు, మళ్ళీ తగినంత సాల్ట్, ఆల్రెడీ మనం అక్కడ సాల్ట్ వేసుకున్నాము. బాయిల్ చేసుకునేటప్పుడే మనము పీసెస్ కోసం సాల్ట్ వేసేసుకున్నాము కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ వేయలేదు. పచ్చిమిర్చికి, అల్లంకి కావాల్సిన సాల్ట్ని ఆల్రెడీ మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేశాను. బనానాస్ని కుక్ చేసేటప్పుడు, బాయిల్ చేసేటప్పుడు మళ్ళీ సాల్ట్ వేసేసుకున్నాను కాబట్టి నేను స్పెషల్గా మళ్ళీ సాల్ట్ వేయలేదు. తగ్గింది అనుకుంటే మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో నాకు టేస్ట్ సరిపోయిందనమాట. ఇది ఎక్కువసేపు టైం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాము కాబట్టి తర్వాత పోపులో వేసేసుకొని ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనము రోటీలోకి, చపాతీలోకి లేదా డైరెక్ట్గా రైస్లోకి యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.